హలో అండి అందరికీ. షాపింగ్ మాల్ నుంచి ఇంటికి వచ్చాక ఇంకా నైట్ అత్త పుల్కాలు చేస్తుంది, నేను కూడా హెల్ప్ చేస్తాను అత్త అని పోయా నేను. వీళ్ళ పీజీలో రోజు 300-400 పుల్కాస్ చేస్తారంట. చూడండి అత్త చేస్తుంది, నేనేమో పుల్కాస్ చేస్తున్నాను. అంటే అత్త చేస్తుంటే నేను కొంచెం హెల్పింగ్గా ఉంటుందని వెళ్ళా నేను. మనకి రాదండి, వీళ్ళు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. మా అత్తకి చాలా బాగా అలవాటు అయిపోయింది ఇక్కడ చేయడము. చూడండి ఎట్లా మాడగొట్టాను నేను చేస్తా అని పోయాను, కానీ నాకేమో సరిగ్గా రావట్లేదు అవి. అక్కడ పుల్కా చేసిన తర్వాత కొంచెం సేపు బిల్డింగ్ పైకి ఎక్కి మొత్తం ఇక్కడ చూడండి వ్యూ చూస్తున్నాం మేము. చాలా బాగుందండి వ్యూ మొత్తము. ఎంత బాగుందో చూడండి. వీళ్ళ స్ట్రీట్లో లైట్స్ చూడండి ఎలా ఉన్నాయో. మనం షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఒక రౌండ్ బిల్డింగ్ కనిపించింది కదండి, అది ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది. చూడండి కనిపిస్తుందా మీకు? చూడండి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే రౌండ్ బిల్డింగ్. ఇంకా మేము మొత్తం ఇక్కడంతా చూసిన తర్వాత కిందికి వెళ్ళి మళ్ళీ రూమ్లో కూర్చొని అందరం ముచ్చట్లు పెట్టుకున్నామండి. మా మామయ్య వాళ్ళకి 2 కొడుకులు. అయితే ఊర్లో పెద్ద అబ్బాయి పవన్ ఉంటాడు, అక్కడ కూడా వాళ్ళు సెల్ పాయింట్ నడిపిస్తున్నారు. మామయ్య అయితే అటు ఇటు వెళ్ళేస్తూ ఉంటాడు. ఇది మా అక్క, అది చెల్లి, ఇది చెల్లి కూతురు అవుతుంది, అది అత్త. చూడండి పవన్ విజయ్కి గిఫ్ట్ పంపించాడు. ఫోటో ఫ్రేమ్ ఎంత బాగా చెప్పించాడో చూడండి. ఇక్కడ చూడండి ఇంకా జోక్స్ స్టార్ట్ అయినాయి మా బావ. ఇంకా ఒకసారి ఛానల్లో చెక్ చేయండి, షార్ట్ వీడియోలో మా బావ కామెడీ వస్తుంది. మా చెల్లెతోటి జోకులు వేస్తున్నారు చూడండి మా బావ. ఎవరిని లోపలికి రాని కూడా బయటికి ఇబ్బంది ఏం లేదు. ఎవరిని బయటికి రాని నువ్వు బయట అయిపోయింది టైం, నువ్వు లోపల బయటికి రాకు అని చెప్తా. తర్వాత ఇస్తా. మా బావే గిఫ్ట్ ఇచ్చినట్టు చేస్తున్నారు చూడండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. గంటలో స్వీట్, అదే స్వీట్ అప్ప వెరైటీగా. అదే ఒకటి పెద్ద గంట ఉంటుంది ప్యాన్ మాదిరి, అందులో కొద్దిగా నెయ్యి డాల్డా వేసి దాన్ని ఒక రవ్వట ప్యాన్కు అంతా కలిపి పాలు పోసి, ఆ పాలు మరిగిన తర్వాత మళ్ళీ సేమియాలు వేసి, ఆ సేమియాలో కూడా కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళీ ఇంత చక్కెర వేసి కొద్దిగా ఇలాచి అట్లా నలిచేస్తే సూపర్ గా తయారవుతుందమ్మా. అదే గంటలో స్వీట్, దాన్ని గంటలో స్వీట్ అంటారు. వేసిందా బెల్లం వేయచ్చు, చక్కెర వేయచ్చు, రెండే వేయచ్చు. రెండిట్లో మీకు ఏది ఇష్టమైతే అది ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. ఎంత బాగా కామెడీ చేస్తాడంటే మా బావ, నవ్వుకోలేక వస్తాం మేమందరం మా బావ మా పక్కన ఉంటే. కూడా భయపడను, రాజ్యం చెప్పండి వద్దు వద్దు నాయన, వద్దు నేను ఆయమ్మకి వాళ్ళ అమ్మకే భయపడేది, ఇంకెవరికి భయపడాలి. బ్రహ్మాండంగా భయం పెట్టింటే నన్ను. బంగారు లాంటి పిల్లల్ని బంగారు చెప్తారే, బంగారు లాంటి పిల్లల్ని. అరే డెలివరీ డేట్ ఇచ్చినారండి, చెప్పండి. నేను అడిగినాను పేపర్లో మూతి కాదన్నా. డేట్ అంటే ఎప్పుడు ఇచ్చినారు చెప్పు, డెలివరీ డేట్ అంట. రేపు స్కానింగ్ చేసినాక చెప్తారు, రేపు స్కానింగ్ చేసినాక చెప్తారు డేట్.
కడుపుతో ఉండేది ఎన్నెళ్ళు ఎవరికి? నాకా 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 గొప్ప వచ్చినా కూడా తయారైతే అంతేనా? అయితే మరి డెలివరీ వరకు ఇక్కడే ఉండు రాజు నువ్వు కూడా. నువ్వే డెలివరీ చేపిస్తావు అయితే? నా వల్ల కావట్లేదమ్మో. బెడ్ రెస్ట్ ఏమో 9 నెలలు పడిందా? 10 రన్నింగ్ ఉంది. అయితే ఇంకా డెలివరీ డేట్ వచ్చేసింది దగ్గరికి. ఏదైనా తినబుద్ధి అవుతుంది అంటే ఏమన్నా పుల్లగా తినాలనిపించే డేట్ అయిపోయింది. మామిడికాయలు చింతకాయలు చింతపండు ఇవన్నీ పుల్లగానే ఉంటాయి. నిమ్మకాయ పుల్లగా ఉంటాయి. అవి కానివి పుల్ల చాక్లెట్. అదే ఇప్పుడు చింతకాయ పులిపే, మామిడికాయ పులిపే, నిమ్మకాయ పులిపే. ఈ 3 పులుపు కానీ మళ్ళీ ఇది చింతాకు ఉంది. చింతాకు ఇవన్నీ కానీ అంటే అది పులుపు రాదు. అది పులిపే రాదు. అది పులుపు రెండు మిక్స్ చేసి చెల్లు మంచి చెల్లు తోపు. అది తోపు ఆడంటాయి ఆ చెల్లు అంత తోపు. మన ఇద్దరు కానీ అది తోపు చెల్లు. కానీ దాని గురించి నన్ను అడగాలి. నేను చెప్పను అది ఒకటి చెప్పండి. నేను చెప్పమంటావా? నేను చెప్పమంటావా? అది నేను చెప్పను. నేను చెప్పను. దాని గురించి అడగద్దు. అదేమో తోపు చెల్లు ఆ రేంజ్ లో ఉంటుంది. ఆ రోజంతా నవ్వి నవ్వి నాకు చెక్కిళ్ళు నొచ్చాయండి. మొత్తము అంత బాగా ఎంజాయ్ చేసాం మేము ఈ ట్రిప్నైతే. జోక్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేమందరం డిన్నర్ చేస్తున్నామండి. మా అత్త చూడండి పుల్కాసు, రాజ్మా కర్రీ, పప్పు, వడియాలు, రైస్, ఇంకా చారు కూడా చేశారు. అటు సైడ్ ఉంది చారు. అందరం ఇంకా తింటున్నాం మేము. అప్పుడే ఇంకా కొంతమంది రిలేటివ్స్ కూడా వచ్చారు ఇంటికి. ఎందుకంటే విజయ్ బర్త్డే ఉంది కదా, తిన్న తర్వాత కేక్ కట్ చేద్దామనేసి అందరినీ పిలిచారు. ఇంకా మేమందరం డిన్నర్ చేస్తున్నామండి. ఇప్పుడు మళ్ళీ జోకులు స్టార్ట్ అండి. మా చెల్లి వస్తుంది చూడండి. ఇందాక మా చెల్లి వాళ్ళ బావ వాళ్ళ పీజీకి వెళ్ళింది, అందుకే ఇప్పుడు వస్తుంది మళ్ళీ మా బావ జోకులు స్టార్ట్ అయినాయి. ఎంత మర్యాద మనిషికి. ఇది మర్యాద. రోజు చెప్పని చేయకుండా పొద్దు పోయచ్చు కదా. ఇంకా డిన్నర్ తర్వాత విజయ్ కేక్ కటింగ్కి అన్ని అరేంజ్ చేస్తున్నారండి. మా విజయ్కి మీరందరూ కూడా హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి.
వేసుకుంటది బాబా ఊపించు బాగుంటుంది ఎందుకు తండ్రి నాకు ఇంత మంచి మద్దలు ఇచ్చినావు క్లాప్ కొట్టారు అందరూ హ్యాపీ బర్త్డే మా అంతేరా ఛానల్ తరపు నుంచి కూడా నీకు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నాను విజయ్. మా చెల్లె వాళ్ళకు కూడా ఇక్కడ పీజీ ఉందండి. అయితే మేము వచ్చామనేసి మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చింది. కానీ మా చెల్లె వచ్చినప్పటి నుంచి మాత్రం జోక్స్ హైలైట్ అయిపోయినాయండి. అసలు మా బావని ఎట్లా ఆట పట్టించిందంటే అంత బాగా ఆట పట్టించింది. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా చూడండి బర్త్డే అయిపోయిన తర్వాత అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం జోకులు వేసుకుంటూ. ఇదండి ఈరోజు బ్లాగు, షాపింగ్ బ్లాగు, అలాగే మా విజయ్ బర్త్డే, మీ మామయ్య వాళ్ళ ఇంట్లో ఎలా ఎంజాయ్ చేసాము అనేది మొత్తం ఈ వీడియో రూపంలో మీకు చూపించానని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను ధర్మస్థల అలాగే కుకే సుబ్రహ్మణ్యం టెంపుల్స్ చూసి వచ్చామండి. అవి కూడా మీకు వీడియో రూపంలో నేను తీసుకొస్తాను. చూస్తూనే ఉండండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.